ప్రముఖ గాయని మంగళిపై పోలీసులు కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగళి తనను 10 కోట్ల మేర మోసం చేసిందంటూ న్యాయవాది సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళి, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద వీరిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, కేసు వాపస్ తీసుకోవాలి, మనీ ఇస్తాం అవసరమైతే, ఒకవేళ వినకపోతే బెదిరిస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? సింగర్ మంగ్లీ, ఆమె సోదరుపై కూడా కేసు నమోదు చేశారు. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. అయితే వీళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురిపై కూడా సుబ్బారావు అనే హైకోర్టు అడ్వకేట్ కేసు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తనకు ప్రాణహాని ఉందని పూర్తిగా కూడా పోలీసులు ఆశ్రయించినట్టు కూడా చెప్తున్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసినట్టు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా 100 నుంచి 150 మంది వరకు 10 కోట్ల రూపాయలు మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ, అతని తమ్ముడితో పాటు మరో ముగ్గురు కూడా డబ్బులు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు తీసుకున్న అనంతరం కూడా పోలీసు స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి లాక్ వేసి ఎవరికి అందుబాటులో లేదని తెలియడంతో కూడా ఒక సుబ్బారావు అనే అడ్వకేట్ ని కొంతమంది ఆశ్రయించారు. అయితే అతను పూర్తిగా కూడా వారి తరపున వాళ్ళతో వెళ్ళడం, మాట్లాడడం, అయితే వారికి మేము మీకు డబ్బులు ఇస్తాము, మా తమ్ముడి పైన కేసు పెట్టద్దు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొద్దని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అతను నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పడంతో కూడా పూర్తిగా అతను బెదిరించి నేను ఏదైనా చేయగలను బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు అనే అడ్వకేట్ పూర్తిగా పోలీసులను ఆశ్రయించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా కేసు వాపస్ తీసుకోవాలి, అలాగే తన తమ్ముడిపై కేసు పెట్టద్దని కూడా సింగర్ మంగ్లీతో పాటు మరో ముగ్గురు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నాయి. ఆ పూర్తిలో కూడా ఆధారాలను పోలీసులకు సమర్పించారు. అయితే వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు కూడా పోలీసులని ఆశ్రయించినట్టుగా తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసు పంజాగుట్ట పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ సుష్మిత. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.